ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సండే కదండి, మీకందరికీ హ్యాపీ సండే. ఈ దినము కొరకు దేవుడిచ్చుచున్నటువంటి వాగ్దానము గమనిద్దామండి. 5వ కీర్తన 7వ వచనము నేను చదువుచున్నాను, గమనించండి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కున చూచి నమస్కరించెదను. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కున చూచి నమస్కరించెదను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చుచున్నటువంటి వాగ్దానము మనమందరము రిసీవ్ చేసుకున్నాము. మీతో పాటు నేను కూడా రిసీవ్ చేసుకుంటున్నానండి. ఈ యొక్క కీర్తన ఎవరు రాశారంటే దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు అంటున్నాడు, నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలోనికి ప్రవేశించెదను. నిజమే, ఆయన కృప లేకపోతే మనం ఈరోజు బ్రతికి ఉండలేం కదండి. దావీదు యొక్క జీవితాన్ని గమనిస్తే ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, శత్రువు పోరాటము, రాజ్య పోరాటము, అన్ని పోరాటాలు ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి మరిచిపోవటం ఆయన మరిచిపోలేదు. దేవుని యొక్క సన్నిధిని వదిలిపెట్టడం ఆయన మరిచిపోలేదు. ఆయన యొక్క కష్టంలోనూ, నష్టంలోనూ, దుఃఖంలోనూ, సంతోషంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని యొక్క సహాయాన్ని పొందాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఎంత ధైర్యంగా చెప్పుచున్నాడండి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలోనికి ప్రవేశించెదను. నీ యొక్క కృపా అతిశయము, దేవుని యొక్క కృపను బట్టే మనము దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశిస్తామండి. దేవుని యొక్క దావీదు తన జీవితంలో దేవుని యొక్క కృపను బాగా అనుభవించాడు, ఆయన ప్రేమను కూడా అనుభవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం దిక్కును చూచి నమస్కరించెదను. దావీదు రాజు మహారాజు అయినప్పుడు కూడా ఆయన దేవుని యందు ఎంతో భయము, భక్తితో ఉండి ఆయన పరిశుద్ధ ఆలయంలోనికి వెళ్ళి ఆయన్ని సేవించేవాడు. పరిశుద్ధ దేవుణ్ణి, మన యేసుక్రీస్తు ప్రభువాన్ని, దేవుణ్ణి సేవించేవాడు. ఈరోజు నువ్వు నేను ఎక్కడుంటున్నామండి? ఆదివారం కదా, ఆలయానికి వెళ్తున్నామా? ఆలయానికి వెళ్ళి దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుకై ఆయన్ని స్తుతిస్తున్నామా, గణపరుస్తున్నామా, ఆరాధించుచున్నామా? ఆయనకి మహిమకరంగా తెచ్చే బిడ్డలుగా మనం ఉంటున్నామా? మన జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, దుఃఖాలు ఉన్నప్పుడు కూడా మనము దేవుని ఆలయానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళాలి. ఆలయానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్తున్నామండి? ఆయన యందు భయము, భక్తి కలిగి ఆయన యొక్క ఆలయంలోనికి మనం ప్రవేశించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం కదండి, అందరూ మీ యొక్క చర్చిలకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించండి. ఇక్కడ దావీదు మహారాజు అయినటువంటి దావీదే అంటున్నాడు, నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలోనికి ప్రవేశించెదను. నిజమేనండి, దేవుని మందిరంలోనికి ప్రవేశించాలంటే దేవుని యొక్క కృప మన మీద ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంతవరకు నువ్వు దేవుని ఆలయానికి పోకుండా నిర్లక్ష్యం చేసేవేమో. ప్రియ దేవుని బిడ్డ, ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఆలయానికి వెళ్ళండి. ఈరోజు మనము బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి కృప, ప్రేమ, కనికరము. కాబట్టి ఆలయానికి వెళ్ళండి, మీ చర్చిలకు వెళ్ళండి, మీ చర్చిలకు వెళ్ళండి, దేవుణ్ణి ఆరాధించమని మనవి చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించి ప్రార్థించమని మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో చక్కగా మాట్లాడుతున్నాడు కదండి. నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన.
దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఆయా ప్రార్థన చేస్తుండగా నా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నాను, మా మనవి మీరు ఆలకించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవ, ఆయా ప్రార్థనలో బలమున్నదయా. బలహీనులుగా మేమున్నప్పుడు నీ వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ధైర్యపరుస్తూ మాతో నడుచుచున్నటువంటి తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ రోజు చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయ్యా. నీ యొక్క కృపాతిశయమును బట్టి నీ మందిరంలోనికి ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ యొక్క పరిశుద్ధ ఆలయము దిక్కును చూచి నమస్కరించెదను అని దేవా మీ యొక్క వాగ్దానముతో మీరు మాట్లాడిన విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా నీ మందిరంలోనికి మేమందరము కలిసి ప్రవేశించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను స్తుతించుటకు, నీకు మహిమ తెచ్చు బిడ్డలుగా మమ్మల్ని చేయమని అడుగుచున్నాము. అయా నీ ఎడల భయము భక్తి మాకు కలుగ చేయమని అడుగుచున్నాను. నీ ఎడల మాకు భయము భక్తిని నేర్పించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా నీ పరిశుద్ధ ఆలయము వైపు చూచి ఆయా మా చేతులెత్తి ఆయా మిమ్మల్ని ప్రార్థన చేయుటకు మనవి చేయుటకు మమ్మల్ని నేర్పించమని అడుగుచున్నాను. ఆయా యొక్క ఉదయకాల సమయంలో తండ్రి దేవా స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ ఆలయంలోనికి మేము ఉండుటకు మాకు నేర్పించండి. మీ సన్నిధానంలో ఉండి మిమ్మల్ని స్తుతించి గణపరచుటకు మాకు నేర్పించమని అడుగుచున్నాను. మీ సహాయాన్ని పొందుటకు మాకు నేర్పించమని అడుగుచున్నాను. ఆయా మేము మీతో నడుచుటకు మాకు నేర్పించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఈ లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా ఎంతమంది ప్రార్థన వింటున్నారో, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో, వారి జీవితాలు వారి కుటుంబాలు ఆయా వారి పిల్లల మీద నీ దీవెన నీ ఆశీర్వాదాలని మీరు కుమ్మరించమని అడుగుచున్నాను. ఆయా మా ప్రియ బిడ్డలందరినీ మీ సన్నిధానానికి తీసుకొచ్చుచున్నాను. ఎవరైతే ఏ వ్యాధుల చేత బాధ చేత రోగము చేత రుగ్మత చేత బాధపడుచున్నారో పరిశుద్ధాత్మ దేవ మీరే నా తండ్రి దేవ వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రం నాయన. మీరు వెళ్ళండి, తాకండి, ఆయా వారికి స్వస్థత కలగ చేయమని అడుగుచున్నాను. ఎవరైతే ఏ ఇరుకు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఆయా దుఃఖము బాధ వేదన దుఃఖముతో ఉన్నారో యేసు నామములో పరిశుద్ధాత్మ దేవ వారిలో ఉన్న ప్రతి బాధ నుంచి ఆయా విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవ ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఆయా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆయా బాధపడుచున్నారో దేవా వారి అందరినీ మీరు నా తండ్రి కాపాడమని అడుగుచున్నారు. వారి యొక్క సమస్యల నుంచి విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం నాయన. ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయారో తప్పిపోయారో తొలగిపోయారో యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవ వారి యొక్క ఆత్మీయ జీవితము దినదినానికి వృద్ధవుటకు కృపణ దయచేయండి. ఆత్మానుసారంగా వారు జీవించుటకు నా తండ్రి వారిని నడిపించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ ఎంతమంది నా తండ్రి ఎన్ని వ్యాధుల చేత ఆయా బాధపడుచున్నారో, ఆర్థికంగా ఆయా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా నా తండ్రి సేవాపరంగా బాధపడుచున్నారు. యేసు నామములో వారికి విడుదల కలగ చేయండి. వారిలో ఉన్న ప్రతి కష్టము బాధ దుఃఖము వేదన యేసు నామములో విడుదల దయచేసి వారికి నాయన నీ నెమ్మది శాంతి సమాధానము దయచేయమని అడుగుచున్నాను. సంతోషము సమాధానాన్ని దయచేయమని అడుగుచున్నాను. అయా నీ ప్రేమ నీ కనికరము నీ వాత్సల్యము వారి మీద ఉంచమని అడుగుచున్నాను. మా ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయా వారు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను. ఆయా అపవాది అయినటువంటి సాతాను యేసు నామములో దూరము చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవాన్ని మీ కొందనాలు. ఆయా సాతాను బంధకాల చేత పట్టి పీడిస్తున్న వారిని యేసు నామములో ఆయా బంధకాల నుంచి వారికి విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క వాయిస్ ద్వారా ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో ఆయా వారు వినుచున్నప్పుడే వారిలో ఏ బాధ ఉన్నదో, ఏ రోగం ఉన్నదో, ఏ రుగ్మతతో ఉన్నదో, ఏ వేదనతో ఉన్నారో ఆయా వేదనలు బాధలను అన్నిటినీ దూరం చేసి వారికి స్వస్థత సంతోషము సమాధానము ఆయా మీరు దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మా యొక్క ఛానల్ నేము లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవరు.
ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ రక్త సంబంధులకి ఈ యొక్క ప్రార్థన అవసరత ఎవరికి ఉన్నదో వారికి అందరికీ మీరు షేర్ చేయమని మనవి చేస్తున్నాను. లైక్ చేయండి. మనమందరం కలిసి దేవుని సన్నిధిలో దేవుని యొక్క రాజ్య స్థాపన నిమిత్తము మనందరం కలిసి ఎవరెవరు పనులు వాళ్ళు చేయాలి. కాబట్టి నా యొక్క పని నేను ఈ యొక్క టవర్లో ఉండి ప్రార్థన చేస్తున్నాను. మీ పని మీ ఆత్మీయులకు, మీ బంధువులకి అందరికీ షేర్ చేయమని మనవి చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.